డిజైనర్. వెల్కమ్ టు ఎల్జీ హెల్త్. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఈ జనరేషన్ లో ముఖ్యంగా లేచామా పని చేసుకున్నామా అన్నట్లుగా బ్రతుకుతున్నారు. ఈ బిజీ షెడ్యూళ్లలో కేవలం పని మీద మాత్రమే దృష్టి పెట్టి వాళ్ళ ఆరోగ్యం గురించి ఎవరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ తాటికొండ, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం న్యూరో ఫిజిషియన్. అయితే ఈ జనరేషన్ లో వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. తలనొప్పి కానివ్వండి, తల తిప్పటం, మెడ నొప్పి, నరాల బలహీనత, మానసిక స్థితి, పక్షవాతం, ఇలా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని ప్రజలు కొని తెచ్చుకుంటున్నారు. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో డాక్టర్ అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది, దీన్ని ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి? పక్షవాతం అనేది మన ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ డిసీజ్ ఫర్ డెత్ అండ్ మార్బిడిటీ. పక్షవాతంలో 3 రకాలు వచ్చినాయి. ఒకటి రక్తనాళం చిక్కిపోవడం, ఒకటి రక్తాన్ని ఎడగొట్టుకోవడం, మూడోది ఏంటంటే చెడు రక్తనాళాలలో రక్తపసన ఆగిపోవడం. సర్వసాధారణంగా ఇంత ముందున్న జనరేషన్ నేను చదువుకున్నప్పుడు 50 years 60 years వరకు పక్షవాతం అనేది వయసుతో పాటు వచ్చిన సమస్యలు ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ జీవన శైలి పద్ధతులు మారేసరికి తినే ఆహార జంక్ ఫుడ్ కానీ, మందు దారి అలవాటు ఉన్న వాళ్ళు కానీ, పొగదారి అలవాటు ఉన్న వాళ్ళకి కానీ తొందరగా ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్లో కూడా సర్వసాధారణంగా ఈ పక్షవాతం చూస్తుంటాము. సో ఇందులో గుర్తించాలి అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఒక సింపుల్గా అంటే ఇంట్లో మనం ఫాస్ట్ అనే ఒకటి న్యూమరిక్ ఉంటుంది అనమాట. ఫాస్ట్ అంటే మనము ఒక ఫేషియల్ ఎసిమెట్రీ ఉండడం కానీ, ఈ ఆంగ్ ఇక పెట్టినప్పుడు ఆంగ్ గిఫ్ట్ కావడం కానీ, ఒక గేట్ డిఫికల్టీ ఉండడం కానీ, ఈ సమస్య అంటే ఈ నడవడంలో తేడా ఉన్నప్పుడు కానీ మనం గమనించవచ్చు. మాట కొంచెం తరబడడం, మాట మెత్తగా రావడం, సడన్ గా రావడం, ఈ సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ గారిని తగు టైంలో అంటే ఈ 4 గంటల లోపల 6 గంటల లోపల వచ్చిన సందర్భంలో ఆ ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసిన సందర్భంలో అందులో ఉన్నదాన్ని పట్టేసి మనం ఆ థ్రాంబోలైసిస్ అనేది కొంచెం లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ అనేది ఉంటుంది. సో పక్షవాతాన్ని నివారించడం కొరకు అంటే ఈ పక్షవాత సమస్య ఎలా ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళకి కానీ వాళ్ళకి ఈ వచ్చిన సమస్యని నివారించడానికి కొరకు డాక్టర్ గారిని సంప్రదిస్తూ తగు జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళకి ప్రిస్క్రిప్షన్స్ ఏదైతే మందులకు ఇస్తున్నామో అవి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసే మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఇది పక్షవాతం అనేది హోమ్ రెమెడీస్ తగ్గదంటారా? హోమ్ రెమెడీస్ అనేది పక్షవాతానికి పనికిరావు. అంటే దీని ఆహారం ఫస్ట్ సమతుల్యత ఉంటే సగం జబ్బులు అయిపోతారు. మీరు చెప్పిన వ్యాయామం కానీ డైలీ ఇప్పుడు మన లేటెస్ట్ కూడా 7,000 steps పర్ డే వేస్తే మన ల్యాండ్సెట్ జర్నల్ ప్రకారం మనకు ఈ వచ్చే కొన్ని జబ్బులు నయం కావచ్చు, అంటే కొంచెం బాగా ప్రివెంట్ చేయగలం. సో ఆహార అలవాట్లలో దినసరి ఆహార అలవాట్లలో మనం తీసుకునే ఈ కొవ్వు పదార్థాలు కానీ, టైమ్లెస్ ఫుడ్ కానీ, అంటే టైంకి ఆహారం తీసుకోకపోవడం కానీ, తిన్న ఆహారం తొందరగా పడుకోవడం కానీ, అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మర్చిపోవడం జరగడం వల్ల ఈ కొన్ని సందర్భాలలో స్ట్రోకింగ్ అంటే చిన్న పిల్లలకి అంటే less than 50 years వాళ్ళకి వచ్చినప్పుడు స్ట్రోకింగ్ అని చెప్పి అంటుంటాం. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు కొంతమందికి మూతి వంకర పోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అంటే ఇది స్ట్రోక్ వల్ల మూతి వంకర పోతుంది, లేకపోతే ఇంకా వేరే ఏమైనా? ఈ మూతి వంకర పోవడం కామన్ ఏం చూస్తుంటాం. మూతి వంకరతో పాటు ఈ కన్ను మూత పడకపోవడం కూడా కొందరు చూస్తుంటాం. దాంట్లో సింగిల్ బెల్స్ పాలసీ ఉంటుంది. అంటే మామూలుగా ఈ సెవెంత్ అనేది కొంచెం ఇక్కడ ఈ స్టైలరీ ఫాలోయింగ్ దగ్గర వీక్ ఉన్నప్పుడు అది ఒక రకమైన బెల్స్ పాలసీ. దానికి జస్ట్ స్టీరాయిడ్ కానీ, యాంటీబయోటిక్ కానీ, ఫిజియోథెరపీ తోటి సెట్ అయిపోతాము. ఇంకొక మూతి వంకర పోవడం ఏంటంటే ఇది అన్నట్టు పక్షవాతం తోటి రావచ్చు. పక్షవాతం ఉన్న వాళ్ళు అన్ని ఆహారం తీసుకోవచ్చా, లేకపోతే ఈ ఆహారం తినకూడదా, లేదా రెస్ట్రిక్షన్స్? కంపల్సరీ పక్షవాతం వచ్చిన పేషెంట్స్ అనేటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ జనరల్గా ఈ మటన్ కానీ, చికెన్ కానీ వాళ్ళకి కొంచెం దూరం ఉంటూ లంచ్ ఫిష్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఫిషెస్, ఎగ్ వైట్ కానీ, ఆకుకూరలు కానీ, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ, ఇవన్నీ సర్వసాధారణంగా డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ సర్వసాధారణంగా వాళ్ళు తీసుకోవచ్చాను. సాల్ట్ మాత్రం కొంచెం రిస్ట్రిక్టెడ్ సాల్ట్, ఎందుకంటే ఎవరైతే హైపర్ టెన్షన్ అని చెప్పేసి వాళ్ళ సమస్యతో వస్తుంటారో వాళ్ళకి సాల్ట్ రిస్ట్రిక్షన్ మామూలుగా డైలీ 10 grams సాల్ట్ తీసుకుంటే వాళ్ళని కొంచెం తగ్గించమని చెప్తుంటాము.
ఈ మూత్రపిండాల సమస్య అనేది ఎందుకు వస్తుంది, అసలు దాన్ని ఎట్లా గుర్తించాలంట డాక్టర్? యా, మూత్రపిండాల సమస్య కనుక ఈ జనరల్గా అంటే మూత్రపిండాల సమస్య కొన్ని జెనెటికల్ అంటే సిస్టిక్ డిసీజ్ అంటారు. అంటే జనరల్ కంజనైటల్గా వస్తూనే ఉంటుంటుంది, రన్ అవుతుంటుంది ఫ్యామిలీస్లో. దాన్ని మనం ఎలా గుర్తిస్తుంటూ ఉంటాం జనరల్గా ఈ ఫేషియల్ పఫినెస్ అంటే మొహం ఆఫ్ రావడం, పొద్దున్న లేవగానే మొహం ఆఫ్ రావడం, యూరినరీ డిస్టర్బెన్స్ ఉండడం, ఇవి సమస్యలతో వాటి ఈ యూరిన్ మంట రావడం తరచుగా వచ్చినప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ఏదైతే టీవీ స్కాన్ చేసినప్పుడు అందులో ఉన్న కిడ్నీ ఆర్కిటెక్చర్ అనేది గమనించినప్పుడు వాళ్ళకి డిజైన్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ పీసీకేడీ అంటాం. అది ఫ్యామిలీస్లో రన్ అవుతుంది కదా. వాళ్ళకి ఏమంటే జెనెటికల్గా వస్తుంటాయి అడ్డలో డిసీజ్ వాళ్ళు డాగు ఏమో. సో వాటి సీక్వెన్షియల్ స్కాన్స్ తీసుకుంటూ వచ్చి క్రియాటిన్ బ్లడ్లో ఒక క్రియాటిన్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది, దాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే డాక్టర్ అంటే ఇప్పుడు ఈ కిడ్నీ సమస్యలో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం తగు మోతాదు వాటర్ తీసుకుంటూ సాల్ట్ రిస్ట్రిక్షన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది కంపల్సరీ. అంటే ఇప్పుడు మనం నీళ్లు సరిగా తాగకపోతేనే మూత్రపిండాల సమస్య వస్తుందంటారు కదా, సమస్య వచ్చిన తర్వాత లిమిట్లో వాటర్ మూత్రపిండాల సమస్య జనరల్గా యాజ్ ఎ డాక్టర్ మేము ఏం చెప్తున్నాం, 20 of వాటర్ ఎక్కువ వాటర్ తీసుకుని నుంచి చెప్తుంటాం. బట్ కిడ్నీ సమస్య వచ్చేసరికి ఏమైతుందంటే అది ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుంది. సో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయినప్పుడు ఈ కాలవాపులు కానీ కార్టిలేజ్ లోడ్ కావడానికి అయితే జరుగుతుంది. దీనికి ఒకే ఒక కండిషన్ వేర్ బి ప్రజెంట్ పేషెంట్స్ని ఏ సందర్భంలో అయితే కొంచెం రిస్ట్రిక్టెడ్ వాటర్ తీసుకుందని చెప్తామో అందులో కిడ్నీ సమస్య ఉండవాలని మాత్రం చెప్తుంటాను. ఇప్పుడున్న బిజీ లైఫ్లలో హెడ్ఏక్ అనేది చాలా సాధారణమైన విషయం. అట్లా చుట్టూ లాగా రోజుతో ఒకసారి వచ్చి పలికించుకోవాలంటారు. సో ఈ తలనొప్పి అనేది ఎందుకు వస్తుంది, తలనొప్పికి మైగ్రేన్కి అసలు డిఫరెన్స్ ఏంటి? కాబట్టి న్యూరో ఫీచర్ నేను రొటీన్ ప్రాక్టీస్లో చూసే కొన్నాం తలనొప్పి హెడ్ఏక్ ఇన్ అండ్ అవుట్ నేను చూసాను. జనరల్గా ప్రతి వస్తున్నారు రొటీన్ ఓపి హెడ్ఏక్ తోటి సంబంధంతో వస్తుంటారు. హెడ్ఏక్ రావడానికి తలనొప్పికి మైగ్రేన్ డిఫరెన్షియేషన్ ఏంటి అంటే మైగ్రేన్ హెడేక్ అనేది జెనెటికల్గా రన్ అవుతుంటుంది ఫ్యామిలీస్లో. సో చిన్నవాళ్ళ నుంచి అంటే చైల్డ్హుడ్ మైగ్రేన్ నుంచి పెద్దవాళ్ళు రావచ్చు. మెయిన్గా ఫీమేల్స్ ఎఫెక్ట్ అవుతుంటుంది, ఈ ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఒక సైడ్ పార్శ్వత్వంలో పడిపోతాము, లైక్ షిఫ్ట్ అవుతుంటుంది. సో అటు ఒకసారి షిఫ్ట్ అవుతూ ఉంటుంటుంది. వాళ్ళకి ఈ లైట్ ఫోకస్ కానీ సౌండ్ ఇమిటేషన్ ఇవ్వడం కానీ స్మెల్ కొంచెం పడకపోవడం కానీ ఇవన్నీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ హెడేక్ కొందరికి అన్వేరబుల్ హెడేక్ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క డైలీ లైఫ్ని దే డోంట్ లీడ్ హ్యాపీ. సో ఇట్స్ ఎ క్రానిక్ హెడేక్. అంటే ఇందులో మైగ్రేన్లో వేరియంట్స్ ఉంటా ఉంటాయి. వర్టిజినస్ మైగ్రేన్ అని చెప్పేసి ఉంటుంటారు. మామూలు హెడేక్ అంటే హెడేక్ మామూలుగా సర్వసాధారణ హెడేక్ ఏంటంటే కొన్ని ఈఎన్టీ సైన్స్ రిలేటెడ్ ఆప్తాల్ రిలేటెడ్ ఐ రిలేటెడ్ హెడేక్స్ కానీ కొన్ని స్కిన్ నవ్వు చూసేకుంటారు. ఇంకొన్ని హెడేక్స్ ఉంటాయి. అదే హెడేక్ విపరీతంగా ఉంటుంది. ఎవరైతే ఆల్కహాల్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళకి మేము వాటికి కావాల్సిన నచ్చుకుంటూ వస్తుంటాం. మాకు హెడేక్ అన్వేరబుల్ హెడేక్ ఉంటుంది. సో వెన్ వి స్కాన్ చేసినప్పుడు ఆ ఎంఆర్వి వేట్ తీర్చినప్పుడు అంటే మీరు చెడు తీసుకుపోయే రక్తం అంతా అర్థం గడ్డగట్టుకుని నడేసరికి వాళ్ళు హెడేక్ తోటి కానీ ఫిట్స్ తోటి కానీ సీరియస్ తోటి కానీ హెడేక్ తోటి మనకి వామిటింగ్స్ ఎక్కువ సివియర్ వామిటింగ్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ హెడేక్ అనేది జనరల్గా చూసే న్యూరో ఫీచర్స్ నేను ఒక్కొక్కసారి మిస్ కాకుండా అని చెప్పేసి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఫాలో అవుతుంది. డాక్టర్ ఈ తలనొప్పి అనేది నిజంగానే సీరియస్ ఇష్యూ అంటారా? డాక్టర్ని సంప్రదించడం తప్పనిసరి. తలనొప్పి తెలిసరి చర్యలో మనకి ఇబ్బంది మా లైఫ్ స్టైల్ వచ్చే ఇబ్బంది పెడుతుంది. కరెక్ట్ డాక్టర్ సంప్రదించి కారణాలు వెతుక్కుంటూ అంటే ట్రీటబుల్ కాదు కాబట్టి కారణాలు వెతుక్కుంటూ తలనొప్పికి సంబంధించి నివారణ కొరకు ఏమైనా సమస్యలు నివారణ పరిష్కారాలు తీసుకుంటూ అంటే కొంచెం ఈ ఎక్కువ నాన్ వెజిటేరియన్ కానీ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం, దాంతో కొంచెం మనకి కన్సల్టేషన్ తీసుకొని దాని యొక్క సమస్య ఏందని అర్థం చేసుకొని దాన్ని కోర్స్ బాగా ఒకవేళ మైగ్రేన్ అయితే 6 months దానికి కోర్స్ ఉంటుంది అలా వాడుకుంటూ ఉంటే బెటర్. మెడనొప్పి కానివ్వండి, కడుపునొప్పి కానివ్వండి, వయస్సుతో వచ్చే సమస్యలు అంటారా లేకపోతే ఈ జీవన శైలి వల్ల వచ్చే సమస్యలు?
మెడ నొప్పి అనేది కామన్ చూస్తుంటుంది. నేను అవుతుంది మెడ నొప్పి కూడా హెడ్ ఏక్ కాగానే బడి నొప్పి కూడా చూస్తుంటుంది. ఈ మెడ నొప్పి అనేది జనరల్గా ఎక్కువ అంటే ప్రొఫెషనల్ పెయిన్ అంటే ఫీమేల్స్ అయితే ఎక్కువ వర్క్లోడ్ ఎక్కువ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ అని కొంచెం ఎక్కువ సిటీ క్వశ్చన్ కూడా ఇవన్నీ ఉండడం వల్ల మెడ నొప్పి అనేది సర్వసాధారణంగా వస్తుంటారు. యాక్చువల్లీ ఆ మెడ నొప్పి వస్తూ పోతుంది అన్నప్పుడు సో ఒక టైంలో ఫస్ట్ మెడికేషన్ ఇచ్చి తగ్గలేదు, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మీ సబ్జెక్ట్ స్కాన్ ఉన్నాయి. సో ఆ స్కాన్లో ఎక్స్రేలో కానీ ఎంఆర్లో కానీ తీయించినప్పుడు ఆ డిస్క్ సమస్య ఏమైనా ఉందా, డిస్క్ బల్జర్ ఉందని చెక్ చేస్తారు. జనరల్గా అబౌట్ 60 yearsకి వాళ్ళ యొక్క క్యాల్షియం డెఫిషియన్సీ కానీ దాంతో మెడవరకు రావడం కానీ డిస్క్ లాగిపోవడం కానీ వాళ్ళు చేసిన ప్రొఫెషన్స్ అగ్రికల్చర్ కానీ వాళ్ళకి వస్తుంటారు. అదేవిధంగా నడుము నొప్పి కదా ఎక్కువ ఈ ఫీమేల్స్ జనరల్ ప్రాక్టీస్లో ఫీమేల్స్ కూడా చూస్తుంటాం జనరల్. సో వాళ్ళు ఏమంటారు ఈ ఎక్కువసేపు వాళ్ళ యొక్క డైలీ లైఫ్ స్టైల్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. సో ఈ నడుములో తీవ్రతను బట్టి డాక్టర్ని కలిసినప్పుడు వారు చెప్పే సలహాలు పాటిస్తూ అంటే ఎక్కువ వెయిట్ ట్రైనింగ్ కాకుండా కొంచెం డైలీ వ్యాయామం చేయడం, ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోవాలి, వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయడం, ఒబెసిటీ ఉంటే కొంచెం ఒబెసిటీ అది తగ్గి వ్యాయామం చేస్తూ కొంచెం బరువు తగ్గించుకున్న పని చేయడం. సో ఒకవేళ అవసరం బట్టి ఫిజియోథెరపీ కానీ మెడ నొప్పికి సంబంధించి ప్రతి అవసరం ఉంటే ఎక్కువ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఈ సజెస్ట్ దగ్గరలో కాదు. ఈ నడుము నొప్పి కూడా అదే మాదిరిగా నడుము వెయిట్ లంబోస్ అక్కడ వెయిట్ ఉంటాం అది కూడా టైంలో రిలీఫ్ చేస్తుంటుంది పెయిన్. ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళైనా సిస్టమ్ ఉపయోగించే వాళ్ళైనా ఇంట్లో వర్క్ ఎక్కువ చేసే వాళ్ళకైనా ఈ డిస్క్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంటుంది. మరి వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. సో మేము ఏం చెప్తున్నట్టు నడుము నొప్పి ఫస్ట్ రెమెడీ రెస్ట్, ఫస్ట్ ట్రీట్మెంట్ రెస్ట్, దీనిలో ఉంది వాటర్ పౌడర్ మెడికేషన్స్ తీసుకు వస్తుంటారు మా దగ్గరికి. ఫస్ట్ ఏంటంటే ఏదైతే ఫ్యాక్టర్ అంటే ఆ నొప్పిని ఏదైతే అగ్రవేట్ చేస్తుందో దానికి కొంచెం దూరం ఉండడం, దానికి అవాయిడ్ చేయడం. తర్వాత ఏంటంటే ఈ కొన్ని రోజులకు ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ చేయించుకోవడం, కొందరు ఆయుల్ పంచకర్మ దగ్గర చెప్పేసి పెడుతుంటారు, ఆ పంచకర్మ దగ్గర చేయించుకోవడం, డైట్ మెయింటైన్ చేసుకోవడం, లేకపోతే పడుకునే విధానం కానీ. సో మధ్య మధ్యలో సాఫ్ట్వేర్ రిప్లేస్ అవుతాము, ఒక హాఫ్ అన్ అవర్కి వస్తారు, 1 hourకి వస్తారు, జస్ట్ చేయకూర్చి లేదా పైపోయి మళ్ళీ నడిచి మళ్ళీ దాని వర్కౌట్స్ తీయడం. సో ఇవన్నీ సింపుల్ రెమెడీస్. నేను కాబట్టి చెప్తుంటాను పెయిన్ కిల్లర్స్ ఎక్కువ అందుబాటు పడద్దని నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఒకటి ప్లస్ సింపుల్ రెమెడీస్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ని కొంచెం ఇప్పుడు ఎక్కువ ఈ మధ్యలో అన్ని మిషన్స్ వచ్చినాయి కాబట్టి సో ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ వాషింగ్ మిషన్ అంటే అది కొంచెం అంటే ఈ బట్టలు బోర్లు ఇవన్నీతో కొంచెం రొటీన్ యాక్టివిటీస్ బట్టి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చు. మనం వేడిగా నుండి మన బాడీ యాక్టివ్ గా ఉన్నా కూడా లేక నిద్రపోతున్నప్పుడు కూడా సడన్ గా తిమ్మిర్లు అన్న పడుతుంటాయి కాళ్ళ చేతులకి. తిమ్మిర్లకి కారణాలు ఏంటి? తిమ్మిర్ల సమస్య అనేది ఇండియన్ అవుట్లో మేము చూస్తుంటాము. జనరల్ యాజ్ పేషెంట్ యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్క జనరేషన్ అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ బీటెక్ డెఫిషియన్సీ అనేది కామన్ మేము ఎవాల్యుయేట్ చేస్తుంటాము. ఇంకా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్లో బీటెక్ డెఫిషియన్సీ కొంచెం తిమ్మిర్లు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నారు, అడిక్ట్స్, స్మోకింగ్. సో కొన్ని రేర్ డిసార్డర్స్ పెరిఫెరల్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాటిలో కూడా తిమ్మిరి కొంచెం వస్తూ ఉంటుంది. ఆ తిమ్మిరిల సమస్య మనం తగ్గడానికి కొరకు నరాల టెస్ట్ ఒకటి చేయించుకోవడం, రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవడం. సో దానికి మెడికేషన్ మందులు వాడుకోవడం. ఈ తిమ్మిర్లు అనేది కొందరికి చేతులలో, కొందరికి కొన్ని కాళ్ళలో అరకాలలో మంటలు కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ, బర్నింగ్ ఫీల్ కానీ, చెప్పులు జారిపోవడం కానీ. సో డయాబెటిక్స్ కూడా వన్ ఆఫ్ ది కామన్ రీజన్ ఫర్ తిమ్మిర్లు ఏదైతే చెప్తుంటావో డయాబెటిక్ లో మేము ఎవాల్యుయేషన్ చేయించాల్సి వస్తుంటారు. తిమ్మిర్లకి మానసిక స్థితికి సంబంధం ఏమైనా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది.
స్ట్రెస్ అనేది ఎప్పుడైనా స్ట్రెస్ అంటే మానసిక సమస్య ఏదైనా సింహము టీవీలో కానీ బాడీ పెయిన్ కానీ ఏదైనా కానీ మానసిక ఒత్తిడి ఉంది అంటే అది డైలీ లైఫ్లో కంపల్సరీ మనకి ఎఫెక్ట్ చూస్తుంటాం అన్నమాట. అందుకే అప్పుడప్పుడు మేము సైకలాజికల్ ఎవాల్యుయేషన్ కూడా చేస్తుంటాము. యాంగ్జైటీ కానీ సమ్ డిప్రెషన్ కానీ వర్క్ స్ట్రెస్ కానీ ఉన్నప్పుడు కొంచెం కొందరు తిమ్మిళ్ళు వస్తుంటాయి అన్నమాట. బట్ వాళ్ళు పాపం మొదటి కొంచెం ఎక్కువ భయంతో వస్తుంటారు. బట్ ఇవి రియాష్యూద్దాం వాళ్ళకి రియాష్యూరెన్స్ ఇస్తూ ఉంటాము, ఏం కలర్ ఉందాము అని చెప్పేసి చెప్తుంటాము. ఒక్కొక్కసారి వాళ్ళు ఇన్సిస్ట్ టు రైట్ మెడికేషన్, అప్పుడు అలాంటి ఒకటి మెడికేషన్ రాసి పంపిస్తున్నారు. అందులో ఏం కాజ్ ఏదైనా ఉంటే కాజ్ ఉంటే మనం టీడీఆర్స్ వస్తుంటాము. తిన్న ఆహారం మరగకపోవడం, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ వంటివి ఈ సమస్యలన్నిటికీ ఇంటి చిట్కాలు పనిచేస్తాయంటారు. కంపల్సరీ ఇంటి చిట్కాలు కొన్ని ఈ గ్యాస్ సంబంధించిన కొన్ని సమస్యలకి అది డెఫినెట్గా మన హోమ్ రెమెడీస్ హెల్ప్ అవుతుంటే దేని ఏంటంటే సీడింగ్ అంటే టైంకి ఫుడ్ ఒకటి తీసుకోకపోవడం, ఒకటి ఇండియన్ ఫుడ్ ఒకటి రెగ్యులర్గా ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ అంటే నైట్ షిఫ్ట్స్ ఉండడం, ఈ తర్వాత ఈ ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా గ్యాస్ సమస్యతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఏంటి చిట్కాలు అంటే కొంచెం ఈ ఎక్కువ ఈ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఒకటి, తర్వాత జ్యూసెస్, తర్వాత సాఫ్ట్ ఐటమ్, తర్వాత ఈ బటర్ మిల్క్ చిన్నగా ప్లస్ టెండర్ కోకోనట్ వాటర్. సో ఇవన్నీ కొంచెం గ్యాస్ సమస్యని కొంచెం అజీర్తి అవడంతో తగ్గించే ఛాన్స్ పెట్టి ఉంటుంది. సాధారణంగా ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా మందికి తల తిప్పినట్టు అవటం, వామిటింగ్ అవడం, ముఖ్యంగా పిల్లలు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. కారణం ఏంటంటే ఏంటంటే ఇండియన్ అవుట్ చూసే ఓపీడీ ప్రాక్టీస్ అను దీన్ని ఇంగ్లీష్లో వర్టిగో వర్టిగో అంటే రెండు సమస్య. ఒక వర్టిగో సెంట్రల్ వర్టిగో అనొచ్చు, లేకపోతే పెన్షనల్ వర్టిగో అనొచ్చు. సర్వసాధారణంగా పెన్షనల్ వర్టిగో అంటే తల తిప్పుతుందని చెప్పేసి పేషెంట్ అనేక వాళ్ళు నడవడం కూడా కొంచెం కష్టం తోటి వస్తుంటుంది. వాళ్ళకి ఎక్కువ వామిటింగ్ చేసుకోవడం, చెవులు సౌండ్స్ రావడం, ఇబ్బంది అనిపించడం వాళ్ళకి ఇందులో ప్రజెంట్ అవుతుంటారు. సో ఈ వర్టిగో ఈ తల తిప్పడం ఏదైతే ఉందో ఈ ఇయర్ కాజ్ అండ్ బ్రెయిన్ కాజ్. సో వీటిని డిఫరెన్షియేట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో సపోజ్ ఇప్పుడు అది ఓన్లీ పెరిఫరల్ వర్టిగో ఉంటుంది, చెవులో సౌండ్స్ వచ్చేసి బాగా రూమ్ అంతా తిట్టుగా కనిపించేసి వామిటింగ్స్ ఎక్కువ చేసుకోవడం వాళ్ళు వస్తుంటారు. సో వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇచ్చేసి ఇది మామూలు సమస్య నెంబర్, దీన్ని మందులు వాడుకుంటే సరిపోతుందని చెప్పేసి చెప్తుంది. ఇంకొక వర్టిగో అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, స్ట్రోక్ లాగా ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి అడ్మిషన్ చెప్పేసి ఆ సెంట్రల్ కాజ్ ఏదైతే మెయిన్ స్ట్రోక్ అనేది దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో వర్టిగో అనేది బేరింగ్ పొజిషనల్ పారాక్సిమల్ వర్టిగో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది అది వర్టిగో తిప్పినట్టు. సో ఎవరైతే పేషెంట్ అనుభవిస్తారో దే నాట్ బట్ యాజ్ ఏ డాక్టర్గా మేము ఏంటంటే దాన్ని సింపుల్గా తీసుకోవడం వల్ల వాళ్ళు ఒక్కసారి ఫీల్ అవుతుంది. సో రీఅష్యూరెన్స్ ఇస్తుంటాము, స్టాండ్ ఏదైనా అవసరం ఉంటే స్టాండ్ తెగిస్తుంటాము. కొన్ని మాన్యువల్స్ అన్నమాట యూట్యూబ్లో కూడా బాగా కొన్ని ఎప్లిక్స్ మాన్యువల్ అని చెప్పేసి కొన్ని మాన్యువల్స్, కొన్ని వెస్టిబ్యులర్ ఎక్సర్సైజ్ చెప్తుంటారు. బట్ ఏంటంటే మీకు రిపీటెడ్గా వస్తుంటుంది, ఇన్సూరెన్స్ లాగా వస్తుంటుంది. వచ్చినప్పుడు అది కొంచెం వాళ్ళ దగ్గర ఏదైనా ఎమర్జెన్సీ మెడికేషన్ అలా పెట్టుకోమని చెప్తున్నాం. వాళ్ళకి ఏదైతే సూటబుల్ మెడిసిన్ ఉందో అది కంటిన్యూ చేయమని చెప్తాం. నరాల బలహీనత అనేది పోషక రూపంలో వస్తుందా లేకపోతే వయసుతో పాటు వస్తుంది? ఈ నరాల బలహీనత అనేది డైట్ ఫస్ట్ మనం తీసుకున్న డైట్ ఆహారపు అలవాట్లతో కూడా వస్తుంటుంది. వయసుతో పాటు నరాల బలహీనత అనేది కామన్గా ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఈ మెగ్నీషియం కానీ, తర్వాత కాల్షియం డెఫిషియన్సీ కానీ, తర్వాత న్యూట్రిషన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ కానీ, D6 కానీ, B1. సో ఇవన్నీ సో వాళ్ళ తిన్న అలవాట్లను బట్టి కూడా ఈ నరాల బలహీనత అనేది కామన్గా చూసుకుంటాం జనరల్గా. B12 లోపం వల్ల నరాల బలహీనత అనేది ఏర్పడుతుంది. మరి ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, దాన్ని ఎలా గుర్తించాలి? సో B12 అనేది మన డైలీ లైఫ్ స్టైల్లో ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్ ప్యూర్ వెజిటేబుల్స్ వేగాలు చక్కగా జనరల్గా చూసుకుంటాము. B12 డెఫిషియన్సీ అనేది ఎందుకంటే B12 అనేది ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతుంటుంది కాబట్టి. సో ఈ B12 డెఫిషియన్సీని గుర్తించడానికి కొరకు ఒకవేళ సింటమ్స్ సపోజ్ కిడ్నీలో రావడం, సో కొందరికి మత్తుబాటు పోయడం,
కొందరికి స్కిన్ పిగ్మెంటేషన్, బ్లాక్ పిగ్మెంటేషన్ రావడం, కొందరికి ఊరికనే చికాకు, ఈ రొటీన్ ప్రాక్టీస్లో కొందరికి టీవీలు ఎక్కువ ఉండి నడవడం కొంచెం ఇబ్బంది కావడం. సో ట్రీటబుల్ కండిషన్ కాబట్టి B12 డెఫిషియన్సీ అయితే B12 డెఫిషియన్సీ ఉంది అప్పుడు దాన్ని గమనించిన తర్వాత ఒకవేళ లెస్ దే ల్యాబ్ పారామీటర్స్ 200 కన్నా తక్కువ ఉంది అనుకుంటే ఇంజెక్టబుల్స్. సో ఇంజెక్టబుల్ B12 ఇంజెక్షన్స్ అన్నీ ఇప్పుడు 1 ml ఇంజెక్షన్స్ అన్నీ మంచిగా నీట్గా ఆ ఇంజెక్షన్స్ అన్నీ ఇస్తూ మళ్ళీ ఒక 6 months వరకు B12 అవసరం బట్టి చెక్ చేస్తుంటారు. సో B12 అనేది జనరల్గా వెజిటేరియన్స్లో కనబడుతుంటాయి కాబట్టి వాళ్ళకి ఏం చెప్తుంటారు ఎక్కువ ఈ మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, పన్నీర్ కానీ, చీజ్ కానీ, బటర్ కానీ, వీటిలో కొంచెం ఈ మిల్క్ ప్రొడక్ట్స్ కొంచెం బీటర్ ఉంటుంది కాబట్టి వీ ఎంకరేజ్ దెమ్ టు టేక్ డైలీ. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ ట్వైస్ ఇన్ వీక్ లైక్ దట్. ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి మేము చెప్తుంటాం జనరల్గా. ఇట్స్ B12 డెఫిషియన్సీ అనేది నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది ఉంటుంది. వన్స్ ఒకసారి డయాగ్నోస్ అయిపోయిన తర్వాత B12 కరెక్షన్ అయిన తర్వాత ఇట్ ఫీల్ యాక్ట్. మీరు ఇందాక పిగ్మెంటేషన్ మాట్లాడారు సార్. ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఆడవాళ్ళలో మనం ఎక్కువ గుర్తిస్తుంటాం. మరి ఇది రావడానికి కారణం ఏంటి? యా, అంటే స్కిన్ పిగ్మెంటేషన్కి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఎక్సెస్ హీట్ ఎక్స్పోజర్ ఉండడం ఒకటి, తర్వాత కొన్ని జెనెటికల్ ఉండే డిసార్డర్స్, స్కిన్ డిసార్డర్స్ ఉంటాయి. అప్పుడు నార్మల్గా కొన్ని తెల్ల వచ్చలు అనుకుంటారు కాబట్టి హ్యాండ్ సైన్స్ వీసీగా పుష్టి వ్యాధని చెప్పి ఒకప్పుడు అడిగేస్తాం. అయితే తక్కువ లెక్క కేసెస్ అనేది ఇప్పుడు ఇంకా కొన్ని విటిలిగో అని చెప్పి జెనెటికల్ డిసార్డర్స్ కొన్ని ఉంటాయి, స్కిన్ డిసార్డర్స్. వాటికి సంబంధించి మనం ఏదైతే రెగ్యులర్ కోర్సులలో మందులు వాడుకోవాల్సి ఉంటారో వాటికి డిసైడ్. కొందరిలో కింద పడిన వస్తువు ఇట్లా తీసుకునేటప్పుడే కానివ్వండి, కొన్ని సందర్భాలలో తల తిప్పినట్టుగా అవుతుంది. ఈ తల తిప్పడం అనేది సాధారణ సమస్య లేకపోతే దీని లోతుగా పరీక్షించడం? అదే ఇందాక చెప్పినట్టు తల తిప్పడం అనేది కింద పడినప్పుడు సడన్ ఇట్లా తల పైకి ఎత్తున్నప్పుడు, సడన్ గా తల వెనుకప్పుడు కానీ ఎవరైనా పీల్చినప్పుడు సడన్ గా అన్నప్పుడు ఇట్లా మన తల తిప్పడం అనిపిస్తుంది. దాని కొరకు వర్రీ కోసం కరెక్ట్ ఏం లేదా ఇందులో నరాల సమస్య ఉంటే ఎలా అవుతుందంట మరి? అట్లేండి అంటే ఈ ఇన్నర్ ఇయర్కి బ్రెయిన్కి చిన్న పెదకంలో ఇన్నర్ కనెక్షన్స్లలో ప్రెజర్ తేడా అయినప్పుడు ఈ సడన్ గా తల తిప్పినట్టు, సడన్ గా గిడ్నెస్ అవ్వడం అట్లా దాంట్లో ఓల్డ్ ఏజ్లో రక్త ప్రసరణ ఈ బ్రెయిన్కి సంబంధించి కరెక్టెడ్ విజన్స్ ఉంటాయి. సో అందులో ఏదైనా BB అంటే వెస్టిక్యులర్స్ పర్టికులర్ బేస్లో ఇన్సఫిషియన్సీ అంటే బట్ ఈ బ్లడ్ క్లాట్ ఏదైనా ఉంది అంటే ఒకసారి గిడ్నెస్ వస్తుంది. దానికి సంబంధించి డాక్టర్ తీసుకోవాలని చెప్పి జనరల్ ఓల్డ్ ఏజ్ తీసుకొచ్చిన అని చెప్తుంటారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా, వాళ్ళు ఏమంటారు రెగ్యులర్ వ్యాయామం చేస్తూ ఒకవేళ బ్లడ్ థిన్నర్స్ అవసరం పడితే అంటే రక్త ప్రసరణ పరికరాల ఇబ్బంది అనిపిస్తే బ్లడ్ థిన్నర్స్ మామూలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి చిన్న ఆస్ట్రైన్ బ్లడ్లు కానీ ట్రావెల్స్ అవసరం పడినప్పుడు మీ ఎంకరేజ్మెంట్ టు టైం. రోజంతా బాగానే ఉన్నప్పటికీ రాత్రి పడుకున్న తర్వాత కాళ్ళు చేతులను లాగడం లాంటివి కొందరికి జరుగుతూ ఉంటాయి సార్. రోజంతా బాగానే ఉన్నప్పటికీ పడుకున్న తర్వాత ఎందుకు అలాంటి సమస్య వస్తుంది? ఇది ఇంపార్టెంట్. అంటే సింపాథెటిక్ సిస్టమ్, పారాసింపాథెటిక్ రెండు సిస్టమ్స్ ఉంటాయి, నర్వస్ సిస్టమ్స్. ఈ పారాసింపాథెటిక్ సిస్టమ్ ఏంటంటే మనం స్లీప్ నిద్రకు అయిన తర్వాత యాక్టివ్. సో అలాంటప్పుడు ఏంటంటే మన బాడీ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు కొందరు సో ఆ సింపాథెటిక్ ఓవర్ యాక్ట్ ఉండడం వల్ల లేదంటే వాళ్ళు చేసిన డైలీ యాక్టివిటీస్లో ఏదైనా కొంచెం ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ కావడం కాబట్టి ఈ మజిల్ క్రాంప్స్ సో విటమిన్ ఈ కొన్ని డెఫిషియన్సీ మెగ్నీషియం డెఫిషియన్సీ తోటి రావచ్చు. కాబట్టి కాళ్ళు లాగడం, పిక్కలు ప్రత్యక్ష కనిపించడం, పిక్కలు టైట్ పట్టడం అన్నట్టు వాళ్ళు చెప్తుంటారు కూడా. అది ఎక్కువ నైట్ టైం రావడం అనేది అంటే కొందరికి ఏంటంటే రెస్ట్లెస్ సిండ్రోమ్ అంటారు, RLS అని దాన్ని కూడా మేము ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంటుంది జనరల్గా. సో నిద్ర టైట్గా పట్టేస్తున్నట్టు వాళ్ళు భయపడి మొదలు వస్తుండేది. బట్ రీఅష్యూరెన్స్ ఇచ్చేసి దానికి సంబంధించిన మెడికేషన్ పెట్టేసి ఏదైనా క్యాల్షియం సప్లిమెంటేషన్స్ అవసరం ఉన్నది అంటే రాయింది అవుతుంది. అప్పుడప్పుడు కొందరు సడన్ గా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, వెంటనే ఏం చేయాలని చెప్పండి? మీకు సడన్ గా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అని అనిపించినప్పుడు ఏజ్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్స్ కొంచెం ఎగ్జాంపుల్ పెట్టేటప్పుడు అబ్బాయి కానీ వాళ్ళు కొంచెం ఓవర్ ఏజెస్ తోటి హైపర్ వెంటిలేషన్ చేస్తుంటారు, రైట్స్ ఇట్లా దమ్ పోతే తీస్తుంటారు. సో చూడాలి మాకు అర్థమైపోతుంది అంటే సో దిస్ ఇస్ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అని చెప్పేసి. ఇంకా ఓవర్ ఏజ్ కానీ తర్వాత ఇంకా ఏదైనా
హార్ట్ సమస్య ఉన్న వాళ్ళని కానీ ఏదన్నా బ్రీతింగ్స్ ఇష్యూ వచ్చిన వాటిని సింపుల్ వన్ బేసిక్ ఈసీజీ చేసి అండర్లైన్ కాజ్ ఏముంది అని చూసుకొని వెదర్ ఇట్స్ లాంగర్ రిలేటెడ్ కాజ్ అది వెదర్ ఇట్స్ హార్ట్ రిలేటెడ్ కాజ్ అని చెప్పేసి చూసుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేస్తూ మీ గో ఫర్ ద ట్రీట్మెంట్. అస్తమాకి సిఓపిడికి ఉన్న చిన్న తేడా ఏంటి? యా సి గుడ్ క్వశ్చన్. కదా సిఓపిడి కావాలి ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లైక్. సో ఆస్తమా ఇస్ రివర్సబుల్ డిసీజ్. సో ఉన్న సిఓపిడిస్లలో మిగతా ఎంఫైసమా అని అవి కానీ దే ఆర్ పల్మనరీ డిసార్డర్స్. బట్ ఆస్తమా ఇస్ ఇట్స్ ఎ ట్రీటబుల్ కండిషన్, ఇట్స్ ఎ రివర్సబుల్ కండిషన్. సో ఎవరికైతే ఆస్తమా ఉందో వాళ్ళు జెనెటికల్గా వాళ్ళకి ఉన్న ఇష్యూస్ తోటి కానీ అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా దమ్ము రావడం, ఆయాసం రావడం, శ్వాసలు ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఇన్హేలర్స్ అంటే జనరల్ వాయిస్ జనరల్ ఫిషింగ్ మేము ప్రాక్టీస్ చేస్తుంటాం. అందులో వాళ్ళకి ఉన్న సమస్యను బట్టి అర్థం చేసుకుంటాం. సాగుతాం వాళ్ళు ఇన్హేలర్స్ కానీ తర్వాత స్కోరింగ్ కొన్ని ప్రికాషన్స్ చెప్తుంటాం. నైట్ టైం స్కోరింగ్ ఉండడం వల్ల అది కానీ ఒక్కొక్కసారి అవసరం బట్టి వాళ్ళకి ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ కూడా ఒక్కొక్కసారి అవసరం బట్టి చేయించి వాళ్ళ యొక్క అబ్స్ట్రక్టివ్ డిసీజ్ ఎంత వరకు ఉందని చెప్పేసి దాన్ని బట్టి మనం మెడికేషన్ వరకు వెళ్తున్నాం. ఈ వృద్ధుల పట్ల జీవితంలో మానసిక ఆరోగ్యం మీద చాలా ప్రభావం పడుతుంది సార్. ఈ డిప్రెషన్ కి ఆందోళనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో డిప్రెషన్ అండ్ ఆందోళన అంటే సడన్ అవుతాయి. డిప్రెషన్ ఇస్ క్రానిక్ డిసార్డర్. సో లైఫ్లో వాళ్ళకి ఇంట్లో ఇంతకుముందు ఉన్న హెరిడిటరీ కానీ తర్వాత వాళ్ళ యొక్క సరౌండింగ్స్ వాళ్ళ యొక్క వ్యాస్లో బ్రాతకు కానీ వాళ్ళ యొక్క అలవాట్లు కానీ వాళ్ళ యొక్క మానసికంగా అంటే వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ ఎట్లా ఉందని చెప్పి సో ఇవన్నీ డిప్రెషన్ ఏంటంటే రకరకాల కారణం ఉంటుంది. ద క్రానిక్ డిప్రెషన్, సివియర్ డిప్రెషన్, మూడ్ డిసార్డర్స్, తర్వాత యాంగ్జైటీ, ఇవన్నీ రోజువారీ కార్యక్రమం ఉంటూ మనకి ఎవరైతే ఈ అంటే ఇంకా వాళ్ళకి సపోర్టివ్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ ఉండడం, రకరకాల కారణాలు సమ్ పర్సనల్ ఇష్యూస్తో సమ్ రకరకాల కారణాలతో వాళ్ళు ఈ డిప్రెషన్ గురి కావడం బ్యాక్గా ఉంటుంది. వాళ్ళకి మేము ఫస్ట్ వాళ్ళకి ఒకటి చెప్పుకోలేదు అంటే మానసికంగా ధైర్యంగా లేవు అని చెప్పుకోలేదు. సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ పక్షులను బట్టి ఒక కౌన్సిలింగ్ లాగా సో డిప్రెషన్ స్కోర్ ఆ డిప్రెషన్ స్కోర్ని బట్టి మైల్డ్గా మోడరేట్ సివియర్ డిప్రెషన్ చూసుకుంటూ వాళ్ళకి యాంటీ డిప్రెసెన్స్ ఇస్తూ వాళ్ళని రెగ్యులర్గా ఫాలో చేస్తూ సమ్ సార్ట్ ఆఫ్ సైకలాజికల్ సపోర్ట్ డైలీ. సో exercise, physical exercise, walking. So, listening to the music, and the music that we can connect to my natural concept. ఏంటంటే ఇంకా అంటే ఈ డిప్రెషన్ ఇవన్నీ ఏంటంటమ్మా ఈ బ్రెయిన్లో ఉండే కెమికల్ ట్రాన్స్మిటర్స్, న్యూరో ట్రాన్స్మిటర్స్ తోటి డిపెండ్ అయి ఉంటుంది. సెరోటోనిన్ తక్కువ అవ్వడం, పిల్లలు డోపామైన్ డెఫిషియన్సీ ఉండడం, ఇవన్నిటికీ అంటే ఆ జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుంటుందో ఆ మెడిసిన్ పెట్టడం, తర్వాత రెగ్యులర్ ఫాలో అప్ అంటే కొంచెం ఎంకరేజ్మెంట్ లిటిల్ ఎంకరేజ్మెంట్. సో కొందరు ఏదైనా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా కానీ గేమ్స్లో ఏదైనా అదైనా కానీ వాళ్ళు అప్పుడప్పుడు మానసికంగా మూవ్ అవుతుంటుంది. సో అప్పుడైనప్పుడు మనకి జస్ట్ ఏంటంటే మోరల్ సపోర్ట్ అదే ఫ్రమ్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ తర్వాత ఈ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఈ ఫోన్లు ఎక్కువ ఈ డాక్టర్ గూగుల్ అంతే, గూగుల్ కాదు డాక్టర్ గూగుల్ అయిపోయింది. సో డాక్టర్ గూగుల్ సెర్చ్ చేయడం రావడం జరుగుతూ ఉంది. సో కొందరు వాళ్ళు మనసుగా ఇంకా ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ అవి కానీ అన్నప్పుడు కొంచెం ఎక్సెస్కి వెళ్ళిపోతుంది వాళ్ళంతా. సో అట్లాంటి టైంలో మనం ఏంటంటే జస్ట్ కీప్ దెమ్ అబ్జర్వేషన్, వాళ్ళకి ఒక మంచి మోరల్ సపోర్ట్, ఒక హ్యూమన్ బీయింగ్ మన సలహా ఇస్తే వాళ్ళ లైఫ్ అంతా సెట్ అయిపోతాయి. సో ఇప్పుడున్న జనరేషన్ లో చాలా వరకు లేట్ గా పడుకొని లేట్ గా నిద్ర లేవడం, లేకపోతే లేట్ గా పడుకొని తొందరగా నిద్ర లేవడం వల్ల బాడీకి సరిపోయే నిద్ర అయితే నిద్ర లేని ప్రాబ్లం తోటి సతమతం అవుతూ ఉంటారు. మరి ఈ నిద్ర లేవనేది ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మన నిద్ర లేని ఫస్ట్ మన లైఫ్ ని రెండు డిసైడ్స్, వాళ్ళకి తినే ఆహారం బట్టి వాళ్ళ నిద్ర, ఈ రెండు సమతుల్య తిన్నాయి. ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ డిసీజెస్కి మనం ఉంటాం. జనరల్గా నేను ప్రాక్టీస్లో అదే చెప్తుంటాను. సో ఈ నిద్ర లేమి అనేది
ఇప్పుడున్న జనరేషన్ కూడా అంటే నేను చూస్తున్న స్లీప్ డిసార్డర్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం జనరల్. సో కొందరు సాఫ్ట్వేర్ అంటే నైట్ షిఫ్ట్స్ ఉండడం తర్వాత అది జరుగుతూ ఉంది. కానీ ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ స్లీప్ డిసార్డర్స్ ఏంటి అంటే లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం, ఎర్లీగా కొందరు ఏం చేస్తుంటాం పాపం నైట్ స్లీప్లెస్ తోటి దే కీప్ ఆన్ సిట్టింగ్. సో మనకు వచ్చినప్పుడు ఈ నిద్రపోయి సెకండ్ స్థాయి అంటే ఒక రకమైన భయం ఉంటుంది, ఎందుకంటే దే గో అడిక్టివ్. సో వాళ్ళకి ఏం చెప్తుంటావా అంటే ఈ వాటర్ ఎక్కువ నైట్ పడుతున్న వాటర్ ఎక్కువ తీసుకోకపోవడానికి, ఫుడ్ తిన్న తర్వాత 2 hours ఇండోర్ వాకింగ్ అట్లీస్ట్ కొంచెం చిన్న ఇండోర్ వాకింగ్ చేసుకోవాలి, నైట్ కొంచెం రెస్ట్రిక్టెడ్ ఫుడ్ తీసుకోవడానికి, తర్వాత జంక్ ఫుడ్ ఒకటి అవాయిడ్ చేసుకోవడానికి, ఈ ఏదైనా లిక్కర్ ఏదైనా అవాయిడ్ చేయదు. సో ఈ నిద్ర లేని అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది చాలా మందికి, ఇప్పుడు కాదు. దాంతో ఎందుకంటే బ్రెయిన్ అనేది 7 to 8 hours రెస్ట్, ఇట్ నీడ్స్ 7 to 8 hours రెస్ట్ అన్నారు. సరే ఓవర్ ఏజ్ అన్నప్పుడు కొంచెం దాని టైం అనేది తగ్గుతూ ఉంటుంది. బట్ ఇప్పుడున్న ఉపయోగపడే జీవితంలో మాత్రం ఇట్స్ రియల్లీ స్లీప్ డిసార్డర్ అనేది కొంచెం పెరుగుతూ వస్తూ ఉంది. ఇందులో ఇన్సామ్నియా అంటారు, దాన్ని క్రానిక్ ఇన్సామ్నియా, అప్పుడు ఇన్సామ్నియా అవుతుంది. కొన్ని న్యూరో డిజర్స్ కూడా ఈ నిద్రలేమి అనే సమస్య ఉంటుంటుంది. ఈ నిద్రలేమి సమస్యకి మామూలుగా పాలిసోమ్నోగ్రఫీ అండ్ పిహెచ్డి టెస్ట్, పాలిసోమ్నోగ్రఫీ టెస్ట్ ఉంది. దానిలో ఏదైనా హార్ట్బీట్ అని చెప్పేసి కానీ, తర్వాత ఇంకా ఏదైనా కండిషన్స్ ఏమైనా కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఉన్నప్పుడు వాళ్ళకి దానికి తగ్గట్టు మెడికేషన్ ఇస్తూ అనుకుంటున్నాం. సో అండర్లైన్ కాస్ట్ చేస్తుంటాం. జనరల్ మనసు నిద్రలేమి అనేది స్లీప్ డిసార్డర్ అనేది ఈ మధ్య కాలంలో యాజ్ ఎ న్యూరోఫిషియన్ వీఆర్ ఇన్ అండ్ అవుట్ కమింగ్. ఇన్సోమ్నియా ఉన్న అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా నిద్ర పట్ల లేదని స్లీపింగ్ టాబ్లెట్స్ అలవాటు చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా వేరే టాబ్లెట్ తీసుకోవడం ఎంతో మంచి డాక్టర్. Generally, we encourage sleep as a sleeping sleeping is a natural process. So, a natural process మనం డిస్టర్బ్ చేసినప్పుడు ఈ బ్రెయిన్ సర్క్యులేటింగ్ రిథమ్ దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య ఎక్కువ అవుతుంటారు. సో ఏంటంటే ఈ ఫ్లైట్ ట్రావెలర్స్ వాళ్ళు మీకు జెట్ లాగ్స్ అని అవన్నీ మనం మేము చెప్తూ ఉంటాము, వాటికి కవర్ అవుతుంది. బట్ ఈ క్రానిక్ ఇన్సామ్నియా ఉంది కదమ్మా, సో ఇండెఫినెట్లీ దే ask us to write meditation. So, ನೀವು sedatives కానీ benzodiazepines కానీ తర్వాత కొందరికి నాన్ benzodiazepines కానీ కొందరికి యాంగ్జైటీస్ కానీ ఇవి పెడుతూ ఉంటాను. ఇంకా వాళ్ళు ఇన్సిస్ట్ చేసి రాయించుకునే ఉంటుంటారు వాళ్ళు కంపల్సరీ మెడిసిన్స్. బట్ మీరు అన్నట్టు రెగ్యులర్గా వ్యాయామం ఒకటి అంటే మన బాడీకి కొంచెం వ్యాయామం ఇస్తే బాడీ అప్సెట్ అనిపించినప్పుడు ఏదైనా మన తక్కువ ఏదైనా కావచ్చు అనుకోవడం, మనసు ఏదన్నా ఇంప్రెసివ్ ఏదన్నా యాక్ట్ చేయడం, దాంతో కొంచెం మనం స్లీప్ చాల్సి ఉంటుంది కదా. సో కొందరికి ఏమంటే ఎర్లీగా 3 o'clock నిద్ర లేకపోవడం అవుతుంది, అప్పటి నుంచి ఇంకా కొంత ప్రాబ్లం అవుతుంది సరదాకి ప్రతి కాదు. సో ఇన్నైట్ అవ్వడం రైట్ ఏంటంటే ఇట్స్ డిసార్డర్, బట్ యూ హౌ టు ట్రీట్ ఇట్. అంటే ఇంకా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్తూ ఉంటాము, కానీ కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అలాంటప్పుడు దే విల్ గో చేంజింగ్ ద డాక్టర్స్ అండ్ రోవింగ్ ద డాక్టర్స్ అని జరుగుతూ ఉంటుంది. పిల్లలు ఎదిగే ప్రాసెస్ లో కొందరు ఆలస్యంగా ఎదుగుతున్నారు, కొందరు తొందరగా ఎదుగుతున్నారు. ఈ ఆలస్యం ఎదుగుతున్న స్టేజ్ లో వాళ్ళ జీవితం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ముఖ్యంగా వాళ్ళ మెదడు మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇది చిన్న పీరియాడిక్ డిసార్డర్స్, దిస్ ఇస్ అంటే సెరిబ్రల్ పాల్సీ అంటుంది, అంటే మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది. కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, డౌన్ సిండ్రోమ్, తర్వాత కొన్ని క్లారిఫైర్స్ ఉంటాయి. కొన్ని సిండ్రోమ్స్ జెనెటికల్ వస్తుంటాయి, ఎక్కువ మ్యారేజ్గా ఉన్న వాళ్ళతో మేము గమనిస్తూ ఉంటున్నాయి. సో మీరు ఎదుగుదల లేని సందర్భంలో ఎక్కువ చేస్తున్నారు రీసెంట్గా ఈ సర్జరీ, సిజేరియన్ సర్జరీ చేసేటప్పుడు కానీ నార్మల్ డెలివరీ చేసేటప్పుడు కానీ బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది అందకపోయేసరికి ఆ పుట్టినప్పుడు ఇమీడియట్గా క్రై అనేది వాళ్ళకి ఉండదు. సో ఐదర్ ఇట్స్ నెగ్లిజెన్సీ ఆఫ్ విడోల్ అక్కడ ఎక్కడ నెగ్లిజెన్స్. సో వాళ్ళు ఏం అవుతుందంటే బ్రెయిన్కి ఒకసారి ఆక్సిజన్ అందలేకపోయేసరికి వాళ్ళు పుట్టినప్పుడు విడోల్ లేకపోయేసరికి వాళ్ళ బ్రెయిన్ అనేది ఇంకా ఎన్నో అనేది అక్కడికి స్టాప్ అయిపోతుంది వాళ్ళ అడుగులు. అంటే మామూలుగా బ్రెయిన్ యాపిల్ 4 years 5 years 6 years 7 years అట్లా పెరుగుతూనే ఉంటుంది, మిగులుతుందంటే. సో వాళ్ళు అంటే మేము అడుగుతుంటాం మిస్టేక్ వేలెక్కమైన
దాని ఎన్నేళ్ళు నడుస్తున్నాడు, ఎన్నేళ్ళని మాట్లాడుతున్నాడు, ఎప్పుడు మిగతా పిల్లలతో సమాధానం ఇక్కడ చదువుకో కానీ చదువుకోవాలి, పుట్టినప్పుడు ఫిట్స్ వచ్చినాయా. సో ఇవన్నీ గమనిస్తూ సో వాళ్ళ ఇంకా వాళ్ళ నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నడక తేడా ఉండడం, కొంచెం అలా ఎక్కువ పెద్దగా ఉండడం, సో లీవ్స్ అనేది డిస్వార్ఫిటీ ఉండడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో వాటికి సంబంధించి ఏదైనా స్కాన్ సబ్జెక్ట్ చేసినప్పుడు అందులో మనకి ఆ మెంటల్ రిటర్నేషన్ అంటే సెరెబ్రల్ పాలసీ అంటాము. సో కొందరికి మైల్ స్టోన్స్ అంటే మోటార్ మైల్ స్టోన్స్ అంటే లాంగ్వేజ్ మైల్ స్టోన్స్ అని సోషల్ మైల్స్ అంటే అమ్మని చూసుకుని అవ్వడం జరుగుతుంది. సో అది ఈ కొందరు అది చేయలేకపోతుంటారు, ఐ టు ఐ కాంటాక్ట్ చేయలేరు. సో ఇవన్నీ ఏంటంటే సో దీస్ ఆర్ ఆల్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ దే ఆర్ డిజైన్ చేయాల్సి అప్పుడప్పుడు చూస్తుంటే బాగా అనిపిస్తుంటుంది. ఇంకా దానికి ఇంకా రెమెడీస్ అన్నీ ఉంటారు. అంటే సింటమెటిక్ ట్రీట్మెంట్ మొత్తం పిల్లల ఎదుగుదల లోపం అనేది కేవలం మేధీకంలో పుట్టిన పిల్లల్లో ఉంటుందా లేకపోతే సాధారణంగా పోషకాహార లోపం ఉంటుందా? అంటే పోషకాహారానికి కనుక కొన్ని కన్వర్టెడ్ డిసార్డర్స్ అంటే మైటోకాండ్రియల్ డిసార్డర్స్ అనే కొన్ని రేర్ జెనెటిక్ డిసార్డర్స్, కొన్ని ఎంజైమ్ రిలేటెడ్ డిసార్డర్స్, కొన్ని గ్లైకోజ్ రిలేటెడ్ డిసార్డర్స్ కానీ మేధరికం అనే చెప్పలేదు. బట్ ఇంపార్టెంట్ మెటబాలిజం ఐఈఎన్ ఉండదు, ఐఈఎన్ అని ఇంపార్టెంట్ మెటబాలిజం ఉంటే అమైనో యాసిడ్స్ డెఫిషియన్సీ కానీ కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీ కొన్ని కూడా ఈ జనరల్గా ఈ మెంటల్ రికవరీ చేయాల్సి వస్తుంటారు. అంటే వాళ్ళు పుట్టినప్పుడు కొందరు 4 years 5 years దాకా బాగానే ఉంటారు, తర్వాత న్యూరో రిగ్రెషన్ స్టార్ట్ అవుతుంది కదా. సో న్యూరో రిగ్రెషన్ స్టార్ట్ అయినప్పుడు మదర్ వాళ్ళు వచ్చి హిస్టరీ చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళని ఇంకా ఈమెయిల్ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఏదైనా క్యూరబుల్ కండిషన్స్ ఉన్నాయి చూసుకొని వాళ్ళకి ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంటుంది. చెప్తూ ఉంటాం జనరల్గా డాక్టర్ని మార్చుకొని డబ్బు ఖర్చు పెట్టుకోవద్దమ్మా, మీకు ట్రీట్మెంట్ ఇంతే ఉంటుంది, ఒకవేళ ఏదైనా కొత్త ట్రీట్మెంట్ వచ్చినప్పుడు మనం ఇంకా అప్డేట్ చేసుకుంటాం చెప్తున్నాం. అప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లలో తనకి దెబ్బలు తగ్గుతూ ఉంటాయి, అప్పుడు బాగానే ఉన్నా కూడా భవిష్యత్తులో అవి మనం సీరియస్ అయ్యే అవకాశం లేదండి. ఏ విధంగా ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇండియన్ ఆర్టీఎస్ కదా. సో ఇప్పుడు కొన్ని పాలిగ్రామ్ ఉంటాయి, కొన్ని ఓన్లీ ఎక్స్క్లూడ్లీ హెడ్ ఇంజరీస్ మాత్రమే మనం పెట్టారు. సో మనం ఓన్లీ నవరలో వర్కింటాము, డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్. సో ఇప్పుడు బ్రెయిన్ ఎక్కువ ఇంజరీ అయినప్పుడు మాత్రం మనకి కొంచెం అలర్ట్ ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే సబ్డ్యూరల్ హెమటోమా ఉన్నప్పుడు అది ప్లస్ ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా ఈడిహెచ్ అని ఎస్డిహెచ్ అని ఉంటుంది. కొందరికి ట్రామాతోటి ఎస్సిహెచ్ అంటే చిన్న చిన్న రక్తాలు బ్రెయిన్లో ఉన్న రక్తం పగిలిపోవడం కలిసి ఉంటారు. సో అలాంటి సందర్భం ఏం చేస్తుంటామంటే ఒక్కొక్క ఎబిజికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటాయి కాబట్టి సో జనరల్ కీప్ అబ్జర్వేషన్. సో చిన్న సింపుల్ హెడ్ ఇంజరీ సిటీ స్కాన్ అనే ప్రాబ్లం లేదు అంటే సో మీ జస్ట్ రైట్ మెడికేషన్ సెంటర్ చిన్న బేసిక్ అవసరం వచ్చింది లేదు అంటే మాత్రం ఈడిహెచ్ కానీ ఎస్డిహెచ్ కానీ పేషెంట్ అడ్వాలెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఈ హెడ్ ఇంజరీ ప్రివెంట్ చేయడానికి మన గవర్నమెంట్ కానీ మన ఈ హెల్మెట్ పెట్టుకోవాలి, తగు జాగ్రత్త తీసుకోవడం, లిక్కర్ అవాయిడ్ చేయడం, ఈ ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ ఎవరు ఉంటే డ్రైవింగ్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ ప్రివెంటబుల్ కాజెస్. సాధారణంగా యాక్సిడెంట్లలో మనకి వెన్నెంక కూడా గాయాలు అవుతూ ఉంటాయి. మరి అప్పుడు టెంపరీ ఆ నొప్పి తగ్గినప్పటికీ వయసు పైబడుతున్నప్పుడు ఆ నొప్పి మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి? కంపల్సరీ. అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ సివియారిటీని బట్టి పేషెంట్ని బట్టి క్లాసిఫికేషన్ చేసుకొని పేషెంట్ యొక్క కండిషన్ ఇదంతా ఇది సర్వైకల్ స్పైన్, ఇది డార్సల్ స్పైన్, ఇది లంబార్ స్పైన్, ఓకే, ఇది మనకు చిన్న శాఖ కూర్చున్న సీట్, ఓకేనా. సో జనరల్ ఏంటంటే సివియర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లకి ఇక్కడ స్పైనల్ కార్డ్ అంటే పెద్దగా ఉంటుంది. సో ఈ స్పైనల్ కార్డ్ కన్ఫ్యూషన్ కానీ స్పైనల్ కార్డ్ ఎరుమో కానీ సర్వైకల్ రీజన్ ఉన్నప్పుడు రెండు చేతి కాలు కడిగే ఛాన్స్ బట్టి సో అది గోల్డెన్ టైం ఉంది. సో అలాంటి టైంలో మనం ఒక స్టీరాయిడ్ ఇస్తే టానల్కి ఆపైనప్పుడు అవుతుంటాం. సో అలాంటప్పుడు సబ్జెక్ట్ అంటే ఎంఆర్ఎస్ సబ్జెక్ట్ చేసేసి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఒకవేళ ఆ టైంలో మనం నెగ్లెక్ట్ చేసిన తర్వాత కొందరికి ఏమైందంటే ఒక 1 week 10 days 1 month అవుతుందో వాళ్ళకి ఏంటంటే స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఈ ప్రాబ్లం ఎక్కువ అవచ్చు.
ఇక్కడ ఈ కింది నడుము దగ్గర ఇంజురీ అయినా కూడా ఇక్కడ అంటే సపోజ్ లైక్ ఈ మాదిరిగా ఇట్లా డిస్క్ ఇట్లా కిందికి జారేసి పుట్టినప్పుడు సర్జరీ మేము సజెస్ట్ చేస్తుంటాం జనరల్ గా. ఈ మధ్య నడుము మాత్రం కొందరికి ట్రామా తోటి కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి అనేది, వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటాం, అక్యూట్ వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటుంటాం. వాళ్ళకి ఏం చేస్తుంటామో ఇక్కడ సర్జరీ చేయకూడదు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తుంటామో రెస్ట్ అండ్ రాష్ట్రంలో బెల్ట్ అది పెట్టుకొని ఉండాల్సి వస్తుండే సీక్వెన్షియల్ డాక్టర్కి ఫాలో అవ్వాల్సి వస్తుండే. సో ఈ రోటర్స్ యాక్సిడెంట్స్ తోటి వచ్చిన స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ మార్బిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే డిపెండెన్స్ అంటే ఫ్యామిలీ మీద డిపెండెన్సీ అనేది ఎక్కువ అయిపోతుంటారు. సో అంతే కొంచెం జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక డాక్టర్ ఈ జనరేషన్ వాళ్ళకి విడిచే సలహాలు ఏంటి? అంటే యాజ్ అ డాక్టర్ మేము ఏం చూస్తున్నాము, జనరల్ అంటే విలేజెస్ కానీ ఈ టౌన్ కానీ అప్పర్ సిటీస్ కానీ తర్వాత ఈ మెట్రో సిటీస్ కానీ సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి దే కమ్ ఆన్ క్లాసెస్. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఎస్పెషల్లీ న్యూట్రిషన్, సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ తోటి సడన్ జబ్బులు వస్తున్నాయి. పెస్టిసైడ్స్ వాడడం తర్వాత ఈ ఇమీడియట్గా కొంచెం ఈ ఎక్కువ జంక్ ఫుడ్ కన్వర్ట్ పడడం, కరెక్ట్ టైం నిద్రపోవడం, ఎక్కువ ఈ గ్యాడ్జెట్స్ మొబైల్స్ కానీ తర్వాత టీవీస్ కానీ తర్వాత ఈ వీటికి ఎక్కువ అయిపోయేసరికము ఈ దినచర్య శరీరంలో కొన్ని డిసీజెస్ అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ సర్వీస్ కాకుండా కొన్ని డిసీజెస్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ గమనిస్తుంది. అందులో పోస్ట్ కోవిడ్ తర్వాత కొంచెం సమస్యలు ఐదర్ వ్యాక్సిన్ రిలేటెడ్గా ఉన్నాం ఆర్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ క్రానిక్ డిసార్డర్స్లో ఇలా. సో హ్యాపీగా ఉండాలి, లైఫ్లో హ్యాపీగా లీడ్ చేయాలని అందరికీ అనుకుంటుంది. సో కొందరు మనీని హ్యాపీ అనుకుంటారు, కొందరు ఎండలతో సంతృప్తి పడుతుంటారు. ఇంకా దానికి దగ్గర నో ఎండ్లెస్ ఉంటాయి. బట్ ఏంటంటే కొన్ని ప్రివెంటబుల్ డిసార్డర్స్ ఉంటాయి కాబట్టి, ప్రివెంటబుల్ డిసీజ్ ఉంటాయి కాబట్టి మనం వాటికి డాక్టర్ని కన్సల్ట్ అవుతుంది. ఈ అవి తక్కువ వాడుతుంటే మన లైఫ్ స్టైల్ నుంచి లీడ్ చేసుకుంటే దాని ఆప్షన్స్. ఎక్కువగా మెడిసిన్ వాడటం వల్ల కూడా ఆరోగ్యం క్షీణిస్తుందని అంటారు, ఇందులో ఎంత నిజం ఉంటారు? అంటే ఓల్డ్ ఏజ్ వచ్చేసాను, నంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఓల్డ్ ఏజ్ వచ్చిన 60 years వచ్చేసరికి మనకున్న మల్టిపుల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఉంటే డయాబెటిక్ మెడికేషన్, హైపర్ టెన్షన్ మెడికేషన్, బైపాస్ సర్జరీ అయితే బైపాస్కి మెడిసిన్, నిద్ర సమస్యకి నిద్ర మెడిసిన్, పోస్టెడ్ సమస్యకి పోస్టెడ్ మెడిసిన్. సో ఈ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ దే ఆర్ టేకింగ్ మోర్ దెన్ approximately 8 to 10 medications we are using in the old age setup. సో మేము ఏం చేస్తున్నారంటే జిగరెట్ వాళ్ళకు కూడా సమస్యగా ఉన్నప్పుడు కొంచెం మెడిసిన్స్ బర్డన్ తగ్గిస్తూ ఉండడము మ్యాక్సిమం ట్రై చేస్తుంటారు. బట్ అన్అవాయిడబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు రెసిస్ట్ చేసుకుంటారు అన్నమాట. మెడిసిన్స్ వాటర్ అని చెప్పేసి రైట్ దట్ మెడికేషన్. అయితే ఎనీ మెడికేషన్ అవసరం లేనప్పుడు వాడుకోకపోవడం బెటర్. కంపల్సరీ ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ లైఫ్ సేవింగ్ అన్నప్పుడు వ్యక్తిగత ఉంటుంది, లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. కొలెస్ట్రాల్ మెడిసిన్ ఉంటుంది, లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. రోస్టెడ్ పవర్ ఉంటుంది, వీడినవి డిస్టర్బెన్స్ ఉంటుంది, అది వాడుకోవాల్సి వస్తుంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సో కొన్ని మందులు వాడేయడం ఆపేయడం వల్ల కూడా మా దగ్గరికి ఎస్పెషల్గా సీరియస్ పేషెంట్స్ ఉంటారు, ఫిట్స్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి కంపల్సరీ 2 years ట్రీట్మెంట్ కోర్స్ గా చెప్పుకుంటాం, యాంటీబయాటిక్స్ అంటాము. సో వాళ్ళ మధ్యలో మానేసి మళ్ళీ ఫిట్స్ తెచ్చుకోవడం, మళ్ళీ ఇంకా కింద బంగ్స్ పోవడం ఇవన్నీ వచ్చింది. అలాంటి సందర్భంలో మాత్రం డాక్టర్ని కంపల్సరీ ఫాలో అవుతూ ఫిట్స్ మెడికేషన్ వాడుకుంటూ కొందరు బై బర్త్ ఫిట్స్ వస్తుంటాయి. సో వాళ్ళకి మాత్రం లైఫ్ టైం వాళ్ళు వాడుకోవాల్సి వస్తుంది బేసిస్. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ అనేది అందుబాటులో ఉంది. ఏదైనా చిన్న జలుబు వచ్చినా జ్వరం వచ్చినా కూడా మొబైల్లో గూగుల్లో సెర్చ్ చేసేసి వాళ్ళ సొంతంగా డాక్టర్ సలహా లేకుండా టాబ్లెట్ కొనుక్కొని వాడుతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో దాన్ని మనము అంటే ప్రివెంట్ చేయలేకపోతున్నాం అన్నమాట. మేమైనా కానీ ప్రివెంట్ చేయలేకపోతుంది. ఈవెన్ హైదరాబాద్స్లో కానీ టెస్టిస్లో కానీ కార్పొరేట్స్లో కానీ దే ఆర్ ఛార్జింగ్, దే కమ్ విత్ గోల్డ్ రీడింగ్, దే ఆర్ ఛార్జింగ్ మోర్. సో అంటే డాక్టర్ గోల్ అనేది ఈజీ అయిపోయింది అన్నది. ఇంకా మన జనరేషన్తో పాటు మోమోస్ మరియు
దాన్ని అవాయిడ్ చేయమని చెప్తుంటాము. జనరల్ కొందరు ప్యానిక్ అయిపోయి మనకి వస్తూ ఉంటారు, వాళ్ళు ఉన్న కాంప్లికేషన్స్ కానీ. బట్ అక్కడ ఎవరైతే రాస్తుంటారో వాళ్ళు హౌ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ సబ్జెక్ట్ వీ డోంట్. సో ఒకప్పుడు ఫ్యామిలీ కల్చర్ ఉండేదాము, అంతా ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ అంతా ఎక్కువ. సో దే డిపెండ్ సమ్టైమ్స్ ఆన్ గూగుల్ ఎస్పెషల్లీ. సమ్టైమ్స్ దే కమ్ విత్ ప్యానిక్ అటాక్స్ చెప్తుంటారు. కొంచెం గూగుల్ సెర్చ్ చేయడం తగ్గించుకోండి సార్, ఇవన్నీ కాంప్లికేషన్స్ అవన్నీ మీకు ఏం ఉండకపోవచ్చు. బట్ స్టిల్ దే ఆర్ సర్చింగ్. గోల్ డిపెండ్ అపాన్ ది నెట్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకుల కోసం మంచి సమాచారాన్ని అయితే అందించారు. మీ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరొక స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ELG హెల్త్. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్.